వర్చువల్ డామ్ పర్పస్ ఏంటి అని అడిగారు. వెరీ గుడ్. నెక్స్ట్ హుక్స్ ఏంటి అంటే మళ్ళీ హుక్స్ లో కాన్సెప్ట్స్ ఏంటి అని అడిగారు. అంటే సేమ్ అసలు ఎలా వాడతావు హుక్స్ అని చెప్పి అడిగారు. ఇంకొకటి రియాక్ట్ సో రిడక్స్ అంటే రిడక్స్ పర్పస్ ఏంటి అండ్ రిడక్స్ టంక్ అనేది రిడక్స్ మనం రిడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ కి దీనికి ఉంటుంది, స్టోర్ మేనేజ్మెంట్ కి. సో రిడక్స్ టంక్ అనేది మ్యాండేటరీనా కాదా మనం యూజ్ చేయడానికి. అండ్ రిడక్స్ టు కాంపోనెంట్ మనము కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఏపీఐ వాడతాము అన్నారు. ప్రొవైడర్ అని చెప్పాను. అది అంటే తెలీదు, జస్ట్ చెప్పాను. అది కరెక్టేనా అండి? అంటే గూగుల్లో చూస్తే అది కనిపించింది. ప్రొవైడర్. ఓకే. నెక్స్ట్ టెస్ట్ కేసెస్. రియాక్ట్ లో టెస్ట్ కేసెస్ ఎలా రాస్తావు అంటే ఎటువంటి సినారియోస్ ఇంప్లిమెంట్ చేస్తాము టెస్ట్ కేసెస్ చేయడానికి? ఒకవేళ ఏదన్నా సిమ్యులేషన్ వాడతామా? నెక్స్ట్ స్టేట్ అంటే ఏదైనా స్టేట్ చేంజ్ అవుతుంటే వాటికి రిలేటెడ్ టెస్ట్ కేసెస్ రాస్తామని చెప్పి, అంటే జనరల్ గా ఎటువంటి టెస్ట్ కేసెస్ రాస్తాము అని చెప్పి అడిగారు. అంటే సినారియో బేస్డ్. ఇంకొకటి అంటే జస్ట్ ఒకటి కోడింగ్ క్వశ్చన్ లాగా అడిగారు. ఒక అరే ఇచ్చి విత్ స్టూడెంట్ అరే హ్యాస్ స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్, ఒక నెంబర్ ఇచ్చారు మార్క్స్ అని చెప్పి. సో జావా స్క్రిప్ట్ ఆర్ ఏదన్నా దాంట్లో ఐ హ్యావ్ టు ప్రింట్ అవుట్ ఇఫ్ ఓన్లీ స్టూడెంట్ నేమ్ హూస్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 30. కోడర్ కోడింగ్ చేయించారు. సో అదొకటి చేశారా అది? అది చేశానండి. లైక్ మన ఫిల్టర్ మ్యాప్ వాడాను. అంటే వాళ్ళు అంటే బేస్ స్ట్రక్చర్ ఇచ్చారు, ఫిల్టర్ వాడి ఫస్ట్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ అంటే కౌంట్. ఇఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 30 తీసుకుంటే మనకి బోత్ స్టూడెంట్ నేమ్ అండ్ కౌంట్ ఆ నెంబర్ ఎంత ఉంది మార్క్స్ అనేది వచ్చింది. దాంట్లో ఓన్లీ స్టూడెంట్ నేమ్ రావడానికి మళ్ళీ మ్యాప్ మెథడ్ వాడారు. అంటే వాళ్ళు సింగిల్ లైన్ లో చేయమన్నారు. అంటే 2 తీసుకున్నారు. ఫస్ట్ లెట్ స్టూడెంట్ నేమ్ మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్ అని చెప్పి ఒక దాంట్లో ఫిల్టర్ అప్లై చేశాను, ఫిల్టర్ మెథడ్. ఇంకొక దాంట్లో మ్యాప్ సింగిల్ గా రాయమన్నారు. అది మీరు అంటే ఐ జస్ట్ మీరు ఎట్లా వాడారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ దట్. మీరు చేసిన మంచి పని ఏంటంటే ఫిల్టర్ మ్యాప్ వాడడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్ లైక్ ఇట్లా రాసారా ఇప్పుడు ఏఆర్ డాట్ ఫిల్టర్ ఆఫ్. ఇప్పుడు మ్యాప్ ఎట్లా వాడారు, ఎక్కడ వాడారు? మ్యాప్ ఇప్పుడు అది మనకి ఫిల్టర్ అంటే ఫిల్టర్ లోపల అంటే అది ఒక్కటండి. సారీ నాది కొంచెం సిస్టమ్ ప్రాబ్లం ఉంది. ఓకే, దిట్స్ ఫైన్. అయితే మీరు చైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట మ్యాప్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఫిల్టర్ AR dot filter gives the data to map and map will does the remaining job and that will be written. సిమిలర్ లైక్ ఫిల్టర్ అంటే స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ అంటే ఈచ్ స్టూడెంట్ అని తీసుకున్నాను. ఈచ్ స్టూడెంట్ వాళ్ళ ఇండెక్స్ ఈచ్ స్టూడెంట్ అదే 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 ఓకే. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ ఏం లేదు, చైనింగ్ అంటాం దాన్ని. అది కూడా వాడాలి, అది కూడా వాడితే బాగుంటుంది. కానీ చాలా మంది దీన్ని ఫర్ లూప్ లో వైల్ లూప్ లో రాస్తారు.
కొంతమంది. ఓకే, ఓకే. యా, అది అట్లా లూప్ వాడలేదు. అట్లా వాడారు అని అంటే ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే యా, అంటే మీరు అన్నారు కదా అట్లాంటివి వాడద్దు అని చెప్పి స్టార్టింగ్ క్లాస్ ఇంటర్వ్యూ. అది దట్ ఈస్ వాట్ రేణుక చెప్పడానికి మేము చెప్తాము, కానీ దాన్ని అప్లై చేసేటప్పుడు అలా అప్లై చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఫిల్టర్ మ్యాప్ వాడారు అనగానే ఐ వాజ్ రియలీ హ్యాపీ అనమాట. ఓకే, గుడ్, ఇది ఇది చెయ్యాలి అని. ఎక్కువ ఇంటర్వ్యూలో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెద్ద పెద్దగా ఉండవు. ఓకే, మనం చెప్పింది కరెక్ట్ గా ప్రజెంట్ చేసుకోగలిగితే చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఏంటో మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. కానీ మీరు తెలుసుకోగలిగే స్టేజ్ లో ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఎక్కువగా చూస్తారు మెయిన్ గా. సో ఇట్లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ నేను చెప్పినవి మీరు కరెక్ట్ గా దాంట్లో మాట్లాడుకోగలిగితే సరిపోతుంది. వన్ మోర్ టాపిక్ అన్నమాట ఇది చైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను మామూలుగా కోడ్ రాస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ యాంగులర్ ప్రాజెక్ట్. మామూలుగా మీకు రియల్ టైమ్ సిచ్యువేషన్ చూపిస్తాను మీకు ఎట్లా ఉంది నా వర్క్ లో. మాకేంటంటే ట్రాన్సాక్షన్ డేటా మొత్తం ఒక XML ఫైల్లో వస్తుంది. ఇమాజిన్ ఇది మేము ప్రోటోటైప్ చేసుకున్నాం హిస్టరీ అని చెప్పేసి. ఇట్లా ఒక XML ఫైల్ వస్తుంది అన్నమాట. ఒక క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని మనకి ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పిక్ ద డేటా అవుట్ ఆఫ్ దిస్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఐ జస్ట్ షో యూ ట్రాన్సాక్షన్ హిస్టరీలో రాస్తాను. సో ఇఫ్ యు సీ ఇక్కడ డైరెక్ట్ గా సార్ట్ చేశాను. సో ఒక XML డేటా ఇస్తే దాన్ని XML డేటా వదిలేసేది, సార్ట్ చేసి దాన్ని ఇమీడియట్ గా రిటర్న్ చేయడం అన్నమాట. సార్ట్ చేసిన వెంటనే స్లైస్ ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. సో నాకు ఇక్కడ ఏంటంటే నాకు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా కావాలి, తర్వాత కరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కావాలి. కాబట్టి కరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఓన్లీ టాప్ 10 మాత్రమే డిస్ప్లే చేయాలి కాబట్టి మనం ఇలా చేసాం. ఇక్కడ వరకు సపరేట్గా రాసాము. అయితే మినీ స్టేట్మెంట్లో రెండు కలిపి ఒకటే చోట రాయాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, రిజల్ట్ అంటే ఈ అరే లోపల ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి, సార్ట్ చేసుకుని ఇమీడియట్ గా స్లైస్ చేయాలి. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ అట్లా. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ వాట్ ఈస్ దట్ చైనింగ్. సో వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది అట్లా. ఇక్కడ కూడా అంతే, యూ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ అండ్ ఇమీడియట్లీ చైన్ ఇట్. అట్లా మనం చేస్తూ రావాలన్నమాట. దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. లేకపోతే మీరు ప్రతిదానికి వేరియబుల్ క్రియేట్ చేసి ఇదంతా బిగర్ టాస్క్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఫిల్టర్ మ్యాప్ ఎందుకు వాడాలి? నార్మల్ ఫర్ లూప్ వాడితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అని తెలీదు, అంటే బెస్ట్ అంటే బెటర్ ప్రాక్టీస్ గా అంటే ఫ్రేమ్ వర్క్స్ వైజ్ యూజ్ చేయాలని చెప్పి అట్లా చూసాను. నాట్ ఎగ్జాక్ట్లీ అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఒక 2-3 పాయింట్లు చెప్పాను నేను వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కోడ్ రీడబిలిటీ ఉంటుంది. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కోడ్ ఆటో రీడబిలిటీ అన్నమాట. మీకు అది ఫిల్టర్ చేస్తున్నాము, ఇక్కడ మ్యాప్ చేస్తున్నాము, ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాము, ఇక్కడ సార్ట్ చేస్తున్నాము అనేది మనకి చూడగానే తెలిసిపోతుంది. రెండోది ఏంటంటే రెసిడ్యూ అని చెప్పాను మీకు. రెసిడ్యూ అంటే మన ఫర్ లూప్స్ వైల్ లూప్స్ కోడ్ ఏమైపోతుంది అని అంటే మెమరీలో అలా ఉండిపోతుంది. అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మెమరీలో మళ్ళీ అలాగే ఉండిపోతుంది. ఓకే, ఒకవేళ ఫంక్షన్లో రాసుకుంటే వెల్ అండ్ గుడ్. మీరు ఫంక్షన్లో కాకుండా నార్మల్ కోడ్లో రాస్తున్నారు, కాంపోనెంట్ ఉన్నంతసేపు మెమరీలో ఆ ఫర్ లూప్ కోడ్ అలా ఉంటుంది. కోడ్ ఉంటుంది, బేసిక్ కోడ్. అదే ఫంక్షన్లో రాసామనుకోండి, ఫంక్షన్ కాల్ అయ్యి ఒకవేళ ఫంక్షన్ వర్క్
ఫంక్షన్ వర్క్ అయిపోగానే దట్ ఫంక్షన్ విల్ బి రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద మెమరీ. ఆటో క్లీనింగ్ అనేది ఫంక్షన్స్ తో పాసిబుల్ అవుతుంది, ఈ ఫర్ లూప్స్ వైల్ లూప్స్ తోటి పాసిబుల్ అవ్వదు అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే ఇవన్నీ రికర్సివ్ వేలో రాసిన ఫంక్షన్స్. సో మీకు బేసిక్గా రికర్సివ్ వేలో రాసిన ఫంక్షన్స్ కి ప్రాసెసర్ టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ మెమరీ తీసుకోదు, మెమరీ ఈజ్ వెరీ లెస్. అదే ఇప్పుడు మీరు నాన్ రికర్సివ్ ఫంక్షన్స్ లైక్ ఫర్ లూప్స్ వైల్ లూప్స్ లాంటివి యూజ్ చేసినాక రాస్తే యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ మెమరీ వేస్టేజ్ ఉంది. మెమరీ లీక్స్ అనేవి చాలా పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్గా మన కోడ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకనే మనం ఖచ్చితంగా ఇది ఫిల్టర్ మ్యాప్ వాడతాం. ఫోర్త్ క్వశ్చన్, ఫిల్టర్ మ్యాప్ తో రాసిన ఫంక్షనాలిటీ ఈజ్ ఈజీ టు టెస్ట్. మీరు ఏదన్నా ఏ క్వశ్చన్ అని అడగండి, వై యాంగులర్ అని అన్నాడు అనుకో, ఈ పాయింట్ చెప్పేసేయండి, వై షుడ్ వి డివైడ్ ద హోల్ అప్లికేషన్ ఇంటూ కాంపోనెంట్స్ అని అంటాడు. వై అనగానే ఈజీ టు టెస్ట్ అనే పాయింట్ ని కూడా యాడ్ చేయండి. ఎక్కడ ఇప్పుడు సర్వీసెస్ అడిగాడు, వైడ్ యాంగులర్ అనే కాదు, రియాక్ట్ లో కూడా సపరేట్ గా మీరు కంటెక్స్ట్ ఏపీఐ ఎందుకు పెడతారు, లేదా ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ని ఎందుకు క్రియేట్ చేస్తారు, సపరేట్ ఎందుకు చేయాలి అంటే సింపుల్ ఆన్సర్ ఈజీ టు టెస్ట్. అసలు ఫస్ట్ యాక్చువల్ మీనింగ్ అది. యాక్చువల్గా మనం మొత్తం అంతా కూడా వీఆర్ టెండింగ్ టువర్డ్స్ ఈజీ టు టెస్ట్ మెకానిజం. ఎంత ఈజీగా టెస్ట్ని చేసుకోవాలనుకుంటే అంత ఈజీగా టెస్ట్ చేయించుకునేటట్టు అనమాట. దట్ ఈస్ ఆర్ మేజర్ కన్సర్న్. ఓకే, సో అట్లా మనం ఈజీ టు టెస్ట్ మెకానిజం తోటి మనం చేపిస్తున్నాం. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ రీజన్స్ ఉంటాయి, బట్ మీరు ఇది మాత్రం చెప్పండి, ఫిల్టర్ మ్యాప్ ఎందుకు వాడతారు అని అంటే, ఇఫ్ వీ యూజ్ ఫిల్టర్ అండ్ మ్యాప్ ఇట్ ఈస్ ఈజీ టు టెస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. ఫర్ లూప్స్ యూజ్ చేస్తే మెమరీ ఎక్కువ ఆక్యుపై అవుతుంది. సో మీరు ఇట్లాంటి వర్డ్స్ వాడారు అని అంటే ఇంకా వాడు దిల్ ఖుషి అయిపోతుంది. ఇంకా బాగా మెమరీ గురించి మాట్లాడుతున్నారు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో చేస్తారు మన కంపెనీకి అనుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత అది వేరే విషయం. సో ముందైతే మనం లోపల వరకు వెళ్ళడానికి ఇవన్నీ అయితే అవసరం. ఇంకా అంతే అడిగానండి. లైక్ ఇంకోటి ఏదో పెద్ద కోడ్ లాగా ఇచ్చారు, రియాక్ట్ కాంపోనెంట్ ఒకటి ఇచ్చి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేయి అన్నారు. అంటే ఎర్రర్ వస్తుంటే అంటే మీరు చూపిస్తారు కదా కన్సోల్ లో ఎర్రర్స్ ఫిక్స్ చేయమని చెప్పి. ఓకే, అవన్నీ ఉపయోగపడుతున్నాయి అన్నమాట కన్సోల్ చూపించి. ఎర్రర్ అసలు ఆ ఎర్రర్ ఏంటి, ఎక్కడ ఉంటది ఫస్ట్ ఐడెంటిఫై చెయ్యి అన్నారు కన్సోల్ లో. నార్మల్ గా అంటే జస్ట్ ఏం చూపించలేదు, వాళ్ళు రన్ చేశాక రన్ అవ్వలేదు. ఒక లాగిన్ పేజ్ అంటే ఫిల్టర్స్ ఉన్నాయి, మనం ప్రైజ్ ఇస్తే ఆ ప్రైజ్ ఉన్న డేటా వరకే కనిపిస్తుంది పేజ్ లో. సో అది ఆ ఫిల్టర్ అనేది పనిచేయట్లేదు, సబ్మిట్ బటన్ మనం ప్రైజ్ రేంజ్ ఇచ్చినప్పుడు. సో ఏంటి అన్నారు, మీరు అన్నట్టు కన్సోల్కి వెళ్ళి చూసాను, సేమ్ మనము అరే మెథడ్ వాడాం కదా, సో వాళ్ళు అంటే సింటాక్సెస్ తప్పు పెట్టున్నారు. సో దానివల్ల వర్క్ కాలేదు అని చెప్పి అది ఒక్కటి ఫిక్స్ చేశాను. ఓకే అంటే అప్పటికి ఇంకా టైం అయిపోయింది. క్వశ్చన్ కూడా మీకు పంపిస్తున్నాను, అంటే నాకు అడిగిండేది మీకు అంటే ప్రైవేట్ మెసేజ్ చేయగలను. ఇంకా అంతే అడిగారండి, అంటే అక్కడికే టైం అయిపోయింది. బాగుంది కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా చంపేయండి, ఇంకా బెటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడేమో మీరు ఇన్కన్సిస్టెన్సీ మాత్రం కొద్దిగా తగ్గించండి. బాగా రాశారు కోడ్, నేను ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటా, ఎందుకంటే మమ్మల్ని చావగొట్టారు కాబట్టి క్యూఏ వాళ్ళు. ఇక్కడ మీరు
సింగిల్ రిటర్న్ స్టేట్మెంట్ కాబట్టి మీరు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు, సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు. మీరు డైరెక్ట్గా ఈచ్ స్టూడెంట్ డాట్ స్కోర్ గ్రేటర్ దాన్ 30 అన్నారు. ఇది ఆటోమేటిక్గా ఇది ఒక 1 కానీ -1 కానీ రిటర్న్ చేస్తుంది కాబట్టి అది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇమీడియట్ గా మ్యాప్ పెట్టినప్పుడు మీరు చూడండి, ఇది ఇక్కడ మళ్ళీ ఒకటే స్టేట్మెంట్ ఉన్నా మళ్ళీ మీరు రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ ఒక్కసారి పెట్టాను కదండి. చెప్తాను. అంటే రిజల్ట్స్ అరే తీసుకున్నా, ఫిల్టర్ లో ఈచ్ స్టూడెంట్ స్కోర్ ఫస్ట్ గ్రేటర్ దాన్ 30 తీసుకుంటే మొత్తం అంతా వస్తుంది, లైక్ స్టూడెంట్ నేమ్ అండ్ ఇండెక్స్. సో దాంట్లో మ్యాప్ లో ఫిల్టర్ ఈచ్ డేటా అంటే రిటర్న్ అంటే మనకు వచ్చిన మొత్తం గ్రేటర్ దాన్ 30లో మనకి 2 వచ్చాయి. సో గ్రేటర్ దాన్ 30 వరకు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ లా తీసుకున్నా రిజల్ట్ అరే అని చెప్పి. సో నెక్స్ట్ దాంట్లో అగైన్ లెట్ నేమ్స్ అని చెప్పి మ్యాప్ ఫంక్షన్ రాసున్నాను. సో దానికి వాళ్ళు ఏమన్నారంటే సపరేట్ గా వద్దు, ఒక్క స్టేట్మెంట్ లో ఎట్లా నువ్వు రెండింటిని ఫిల్టర్ ని మ్యాప్ ని క్లబ్ చేసి చెయ్యి అన్నారు. సో దీని తర్వాత మ్యాప్ ఈచ్ ఫిల్టర్ డేటా నేమ్ వరకు ఫిల్టర్ చేశాను, అంటే కన్సోల్ లాగ్ లో చూపించండి అన్నారు. నైస్. అదే నేను అంటున్నా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది ఒకటే లైన్ లో రాసుకోవచ్చు కదా, ఈచ్ ఫిల్టర్ డేటా డాట్ నేమ్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మీరు రిటర్న్ అని కీవర్డ్ రాయాల్సిన పని లేదు, ఈ బ్రాకెట్లు పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఆల్రెడీ రాశారు, అట్లాగే రాశారు, అందుకని చెప్తున్నాను. హియర్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ద సేమ్ థింగ్. ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇంకొక రిటర్న్ అని కోడ్ రాయకుండా డైరెక్ట్ గా రాసేసారు. దట్ ఈస్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఓకే అట్లా ఓకే. అది ఇక్కడ కూడా చూడండి, ఈచ్ ఫిల్టర్ డేటా అంటే ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము బ్రాకెట్స్ యూజ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా పంపించేసుకోవచ్చు. అట్లా. ఓకే. నైస్. బాగుంది. ఓకే గుడ్. బాగా సార్ అంతే. సో అట్లా మీరు చేయాల్సి ఉంటుంది కొన్ని. నైస్ అండి, బాగుంది. ఇంకా ఎవరైనా? యా ఫైనలీ భాష ఈజ్ హియర్. భాష ఏమైనా చేశారా? ఎనీ డౌట్స్? డౌట్స్ లేవండి. డౌట్స్ ఏమీ లేవా? గుడ్. ఓకే. ఎంతవరకు చేశారు? అంటే కొంచెం చేశానండి, మొత్తం చేయలేదు. అవును, ప్రామిస్ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తారండి? ప్రామిస్ గురించి అంటే మా వర్క్లో కొంచెం యూజ్ చేయాల్సి వస్తుందండి ప్రామిస్ని. షూర్. యాక్చువల్లీ మాకు వాళ్ళు C# కోడ్ ఇచ్చారన్నమాట. C# కోడ్ వచ్చి దాన్ని మేము రియాక్ట్లో కన్వర్ట్ చేయాలన్నమాట. దాన్ని వాళ్ళంతా ప్రామిస్ ఆల్రెడీ చాలా మంది రాస్తున్నారు అనమాట కోడ్. దాంట్లో వాళ్ళు ప్రామిస్ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ. అదొకటి సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. అంటే ఒక రెస్ట్ API నుంచి కాల్ డేటాను తీసుకొచ్చి మన ఈవేలో చూపారనమాట. అవును, సర్వీస్ ఎక్కడ రాస్తున్నారు సార్? API కాల్స్ చేస్తున్నారా? API కాల్ చేస్తున్నారు. నైస్. సో అదంతా వాళ్ళు ఏంటంటే ఆ సర్వీసెస్ అనే ఒక దాంట్లో రాస్తున్నారు అనమాట. ఒక service.ts అనే ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది సర్వీసెస్ ఎలా వర్క్ అవుతుందో అర్థం కావట్లేదు. ప్రామిస్ అనేది అది ఎలా వర్క్ అవుతుందో అర్థం కావట్లేదు అన్నమాట. ఓకే. షూర్ అండి, షూర్. డోంట్ వరీ. యా, let us understand those all things. సో నేను నిన్న మీకు వర్క్ ఇచ్చాను, అసైన్మెంట్ ఇచ్చాను, మీరు చేయండి దాన్ని. నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాను, మీరు ఒక స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే కింద డిస్ప్లే అవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను. అవన్నీ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం ఏమా. సో రియాక్ట్ కంటిన్యూస్, రౌటింగ్ కంటిన్యూస్. రౌటింగ్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ లోపల యాక్చువల్గా అవసరం కూడా మనం సర్వీసెస్ నుంచి డేటా తెచ్చుకోవడం ఇవన్నీ. సో లెట్ us get the data from the services. ఓకే. సో నేను ఎవరికి చెప్పినా ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఎవరికైనా ఏం చెప్తాను అంటే, రెస్ట్ కంట్రీస్ అని చెప్పేసి ఒక API ఉంది మనకి. సో దీంట్లో మనకి రకరకాల ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒక దీంట్లో డేటా ఇన్సర్ట్ చేయలేదు, డేటాను తెచ్చుకోవడం మాత్రమే మనం చేయగలిగింది. సో ఈ పర్టికులర్ URL కి కనుక మనం రిక్వెస్ట్ పంపిస్తే
నార్మల్గా బ్రౌజర్లోంచి పంపించిన యూ విల్ గెట్ ద డేటా, ఇట్లా డేటా వచ్చేస్తుంది. కానీ డేటాని ఇలా కాదు కదా పంపించాల్సింది. వీ హ్యావ్ టు సెండ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ వాట్ ద రియాక్ట్ అప్లికేషన్ ఆర్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్, అంతేనా? సో జావాస్క్రిప్ట్ నుంచి మనము ఇలాంటి వాటికి రిక్వెస్ట్ ఎలా పంపిస్తాము, వచ్చిన డేటాని మనము ఎలా హ్యాండిల్ చేస్తాం. సో నేను చెప్పాను మీకు, నేను 3 రకాలుగా చెప్తాను అని. ఓకే, సో ఫస్ట్ రకం, let us understand the first way of writing the code. So this concept is called as ajax.html. So HTML script సో ఈ స్క్రిప్ట్లో నేను ఒక రిక్వెస్ట్ని పంపించాలి. ఎవరికి? సర్వర్కి. సర్వర్కి రిక్వెస్ట్ని ఎలా పంపిస్తాను? ఓకేనండి, చూడండి ఒకసారి. సర్వర్కి రిక్వెస్ట్ని 3 రకాలుగా పంపించవచ్చు. ఒకటి అంటే మన వెబ్ పేజ్లోంచి, ఒకటి డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్ని లింక్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఒకసారి చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఒక రిక్వెస్ట్ మన బ్రౌజర్లోంచి ఈ సర్వర్కి వెళ్తుంది, వెళ్ళి రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఈ పేజ్ మీదే లోడ్ అయిపోతుంది. ఆ గెట్ డేటా అనేది పోయింది, చూసారా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లెట్స్ అండర్స్టాండ్ Ajax. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మన ఓల్డ్ పేజ్ పోయి కొత్తగా వచ్చిన డేటా అంతా వేరే పేజ్లో లోడ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఆల్వేస్ ఓవర్ రైట్ ద ఎగ్జిస్టింగ్ పేజ్. ఇది కాకుండా ఫామ్తో కూడా పంపించవచ్చు. ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు method is equal to, దీంట్లో బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇది ఫామ్ ఏంటి, ఒకటే బటన్ వచ్చిందంటే ఫామ్లో ఉంది ఒకటే బటన్ కాబట్టి ఒకటే బటన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా ఇష్టం క్లిక్ చేసినా సరే ఒక రిక్వెస్ట్ వెళ్ళి వచ్చిన రెస్పాన్స్ ఓవర్ రైట్ చేసేసింది నా పేజ్ని. వేర్ ఈజ్ మై లెట్స్ అండర్స్టాండ్ అజాక్స్, అది పోయింది, గాన్ అప్ ఇన్ ది ఎయిర్. సో ఇట్లా ఫామ్లో నుంచి రిక్వెస్ట్ పంపించిన మన పేజ్ మీద పేజ్ ఓవర్ రైడ్ అయిపోతుంది. అదే ఇప్పుడు స్క్రిప్ట్లో నుంచి కనుక రిక్వెస్ట్ పంపించామనుకో పేజ్ విల్ నాట్ ఓవర్ రైడ్. ఇప్పుడు ఎట్లా పంపిస్తాను అంటే ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటా, BUTTON బటన్. let's see the Ajax beauty. So when I click on it, I'll call a function ABC. ఇప్పుడు ఈ ఫంక్షన్ ABCలో I can send the request to the server. ఎట్లా? by using a method called fetch. నేను చాలా వేస్లో చెప్తాను. ముందు ఒక fetch అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఈ ఫెచ్లో ఏంటంటే డైరెక్ట్గా మనం URL ఇచ్చేస్తే దిస్ గివ్స్ యూ ద రెస్పాన్స్ ఆబ్జెక్ట్. రెస్పాన్స్ అంటే ఓన్లీ డేటా కాదు, డేటాతో పాటు చాలా హెడర్స్, చాలా నెట్వర్కింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్,
చాలా ఉంటుంది. సో అది మొత్తం ఒక రెస్పాన్స్ ఆబ్జెక్ట్గా వస్తుంది. అవుట్ ఆఫ్ దట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ మనకి డేటా మాత్రమే కావాలి అంటే మనం ఏం చేయాలని అంటే దాన్ని దెన్ అని ఇక్కడే మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ దెన్ లోపల దీన్నే ప్రామిస్, ఇక్కడే ప్రామిసెస్ వాడతాం. ఈ దెన్ ఎందుకు వాడతారు ఇదంతా నేను చూపిస్తాను, డోంట్ వరీ. సో ఫెచ్ చేసింది మనం అన్నిటికంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఫస్ట్ స్టెప్ అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా బటన్స్ మీద కానీ లింక్స్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు పేజ్ ఓవర్ రైట్ అవ్వడం, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అది నేను జావాస్క్రిప్ట్ ద్వారా తీసేస్తున్నాను, చూపిస్తాను, అదే తీసేసి చూపిస్తాను. ఓకే, సో ఫెచ్ చేసి వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ res.json. సార్ ఇక్కడ ఇంకా బెటర్గా రాయొచ్చు కోడ్, కానీ మీకు అర్థం కావడానికి నేను ఇట్లా రాస్తున్నాను. మీరు రియల్ టైంలో రాసేటప్పుడు ఇట్లా రాయకండి. చూడండి, ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే జావాస్క్రిప్ట్ రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంది. సార్ వీటికంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది, రిక్వెస్ట్ పంపించడం రెస్పాన్స్ తెచ్చుకోవడం. కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు ఏమా. సో ప్రాబ్లమ్స్ లేకుండా తక్కువ ఉంటాయి అనమాట, కొద్దిగా కష్టమైన దిస్ ఈస్ బెటర్. సో సేమ్ ఇప్పుడు చూడండి, సో లెట్ us see Ajax Beauty అని క్లిక్ చేయగానే నాకు రెస్పాన్స్ మొత్తం ఎక్కడికి వచ్చి ప్రింట్ అయిపోయింది, కన్సోల్లో ప్రింట్ అయింది. ఇక్కడ ఈ పేజ్ ఏం రీలోడ్ అవ్వట్లేదు, దట్ ఈస్ ద బ్యూటీ. సో ఇప్పుడు ఈ డేటాని నేను కావాలంటే తీసుకెళ్ళి ఇక్కడ కూడా డివిజన్లో పెట్టుకోవచ్చు. document.get element by id of d1 dot నేను చెప్తాను భాష, ముందు నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఓవర్ రైట్ అవ్వట్లేదు అనే విషయాన్ని చెప్పాలి. నీకు దెన్ గురించి చెప్పాలంటే నీకు వేరే విషయాలు చాలా చెప్పాలి. చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. document.get element by id of d1 dot inner html is equal to data. ఇక్కడ చూడు, let us see the Ajax Beauty అనగానే డేటా వచ్చేసి ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రీలోడింగ్ ద పేజ్. జావా స్క్రిప్ట్ తోటి కనుక రిక్వెస్ట్లు పంపిస్తే మనకు అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుంది అంటే, రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ జావా స్క్రిప్ట్కి వస్తుంది, డైరెక్ట్గా బ్రౌజర్కి రాదు. సో జావా స్క్రిప్ట్ దాన్ని ప్రాసెస్ చేసి ఎక్కడ ప్రింట్ చేయాలో అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు, ఎలా కావాలనుకుంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఇన్ ద జావా స్క్రిప్ట్స్ వే. ఓకే, సో అట్లా ఇక్కడ డేటా ఆబ్జెక్ట్ వచ్చింది కదా అంటే టు స్ట్రింగ్గా మార్చుకుంటే ఇట్ విల్ బి sorry stringify data is in the JSON form. ఓకే, ఇట్లా రాద్దాం. 1 second. JSON dot stringify of data. ఓకే, చూడండి మొత్తం ఇప్పుడు వరకు ప్రింట్, ఇంతకు ముందు అయితే డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది, హ్యాపీగా పేజ్ రీలోడ్ అవ్వకుండా అక్కడక్కడే ప్రింట్ అవుతుంది. అంటే
JavaScript can able to send the request and get the data. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజాక్స్ లో జరిగే ప్రైమరీ పని ఏంటి, అసలు జరిగే పని ఏంటి అజాక్స్ లో అంటే సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ అండ్ గెట్టింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్. ఇది జరిగే పని. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ని క్లిక్ చేసినప్పుడు కూడా జరిగేది ఏంటి, సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. ఫామ్ లో బటన్ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు కూడా జరిగింది ఏంటి, సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. ఫామ్ లో అయితే మీరు ఇంకా ఎక్స్ట్రా డేటాను కూడా సర్వర్కి పంపించే అవకాశం ఉంటుంది, రైట్? ఇట్లా వీ కెన్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్ ఇన్ దిస్ 3 ways, అంటే నార్మల్ HTML, రైట్? ఇప్పుడు అజాక్స్కి వచ్చేసరికి మరి దానికి అజాక్స్కి సంబంధం ఏంటి సార్? మరి అసింక్రోనస్ అని ఎందుకు అంటున్నారు అని అంటే అక్కడే ఉంది అసలు మొత్తం అంత విషయం. అయితే the way it handles is asynchronous, అంటే రిక్వెస్ట్ పంపించడం, వచ్చిన రెస్పాన్స్ ని హ్యాండిల్ చేయడం, ఇదంతా అసింక్రోనస్ వేలో హ్యాండిల్ చేస్తుంది. వాట్ యు మీన్ బై అసింక్రోనస్ వే? మా చిన్నప్పుడు మా ఊర్లో రాజాల్లో ఒక కిరాణా షాప్ ఉండేది. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ పట్టుకు వెళ్ళాము ఆర్ సంథింగ్ లైక్ దట్. మేము అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వెళ్ళి 1 కిలో పట్టుకు బెల్లం కావాలండి అని అడిగాను. సో ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్, నాకు ఇచ్చే పర్సన్ ఆ పట్టుకు బెల్లాన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు లేక చిన్న చిన్న పీసెస్ కదా, పెద్దగా ఉండేది. అప్పుడు ఆ పట్టుకు బెల్లం బ్రేక్ చేసి వచ్చిన పట్టుకు బెల్లాన్ని నాకు ఇవ్వాలి. అట్లాగా ఆయిల్ కూడా ఎట్లా ఉండేది అంటే పెద్ద కంటైనర్లో ఉండేది, అది ఏది మామూలు చిన్న చిన్న ప్యాకెట్లా కాదు. సో మేము ఒకటి దాన్ని ఏమంటారు, ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది వాళ్ళకి ఇస్తే దాంట్లో వాళ్ళు వేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ షావుకార్ని నేను వెళ్ళి అడిగినప్పుడు నాకు ఆయిల్ ఇచ్చి నాకు పట్టుకు బెల్లం ఇచ్చేదాకా మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయాలి కదా. అట్లా జరిగేది కాదు పని. నేను అనుకునేవాడు అనమాట, అదేంటి ఫస్ట్ నేను వెళ్ళి అడిగాను కదా, ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయాలి కదా, వీళ్ళందరికీ ఎట్లాగా పర్మిషన్స్ ఇస్తున్నారని చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు మాకు అనిపించేది అట్లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను, సరే లోపల ఎవరికో చెప్పేవాడు, ఒక 1 కిలో పట్టుకు బెల్లము, ఒక 2 కిలోల నూనె దీంట్లో వేసి తీసుకురా అంటే నెక్స్ట్ వాడిని చూసుకునేవాడు అనమాట. అతనికి చెప్పేశాడు ఈ పని. సో నాకు అతను ఫస్ట్ ఒక పట్టుకు బెల్లం తీసుకొచ్చి ఇచ్చేవాడు, దాన్ని తీసుకుని అంటే పక్కన పెట్టుకునేవాడిని. తర్వాత ఈ తీసుకొచ్చి ఇచ్చేవాడు, ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చేవాడు, దాన్ని పక్కన పెట్టుకుని. ఇంకా చాలా సామాన్లు ఇప్పుడు ఏది కట్టాలన్నా లోపల చెప్పేవాడు. కానీ ఈ లోపల ఇతను ఇవ్వగలిగేవన్నీ కూడా ఇతను వేరే వాళ్ళని కూడా అతను చూసుకుంటున్నాడు అనమాట. ఎవరో వచ్చి పేస్ట్ అడిగారు వెనకాల నుంచి, అడిగినప్పుడు ఇమీడియట్ గా పక్కనే ఉంది పేస్ట్, ఆ పేస్ట్ తీసేసి అతనికి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. అంటే నాకంటే నా వెనకాల వచ్చిన అతను ముందుగా అతని పనిని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను అసింక్రోనస్ అవ్వకుండా సింక్రోనస్ అయి ఉంటే, లేదా ఆ షావుకార్ కనుక సింక్రోనస్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాడు అని కనుక అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? Until and unless I complete the task, no one else can do their work. నాది కంప్లీట్ అయ్యేదాకా వేరే వాళ్ళు కనీసం లోపల కూడా ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. ఏమైంది? ఎవరో సో దిస్ ఈజ్ హౌ మనకి అజాక్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. అంటే అసింక్రోనస్ మెకానిజం అనేది అట్లా జరుగుతుంది. సో ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ కాల్ చేసాం, ఆ ఫంక్షన్ కాల్ కంప్లీట్ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాల్సిన పని లేదు కదా. అదర్ కోడ్ కెన్ ఎగ్జిక్యూట్, రైట్? ఇప్పుడు దీని కింద ఇంకొక బటన్ ఉంది, ఆన్ క్లిక్ అని ఉంది. దీంట్లో ఏం చేసేది లేదు,
అలర్ట్ హాయ్ అనడం ఒకటే దీని పని. This is the only work it has to do. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ వచ్చే లోపల నేను హాయ్ అని క్లిక్ చేస్తే ఈ అలర్ట్ అనేది కాల్ అవ్వాలా వద్దా? లేదు, ఏబిసి అనేది జరుగుతుంది కదా, ఇది అయిపోయిన తర్వాత మాత్రమే అలర్ట్ వచ్చి డిస్ప్లే అవుతుంది అని అంటే తప్పు కదా అది. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో ఇఫ్ యూ గో ఫర్ ఏబిసి, అట్లా కనుక ఈ ఏబిసి మొత్తం ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాత్రమే హాయ్ ప్రింట్ అవ్వాలి అని కనుక కూర్చుంటే సచ్ అ వే ఈస్ కాల్డ్ యాజ్ సింక్రోనస్. అట్లా కాదు, ఇది వేరే దీని పని చేసుకుంటా ఉంటుంది, దాన్ని డిస్ప్లే చేయాలనుకున్నాడు అది డిస్ప్లే చేస్తుంది, పక్కన పెట్టేస్తే హాయ్ తొందరగా డిస్ప్లే చేద్దాం అనుకుంటే దిస్ విల్ బి ఈజియర్ కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని మనము అసింక్రోనస్ ఫంక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ నేను సెట్ టైమ్ అవుట్ అని పెడతాను. అంటే ఆ రెస్పాన్స్ 3 seconds తర్వాత జరుగుతుంది అని అంటున్నాను. అంటే ఈ పర్టికులర్ కాల్ కూడా 3 seconds తర్వాత జరిగేటట్టు నేను సిమ్యులేట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశానంటే నాకు ఇమ్మీడియట్గా డేటా వస్తున్నట్టు కాదు, ఒక 3 seconds 4 seconds తర్వాత వస్తుంది కదా. సో అప్పటి వరకు హాయ్ అనేది వెయిట్ చేయాలా? వెయిట్ చేయాల్సిన పని లేదు కదా, ఇది ఎప్పుడు వస్తే దాన్ని అప్పుడు రానివ్వండి. ఈ లోపల నేను ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా నేను. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడమే అసింక్రోనస్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అని. ఓకే, వాటిని హ్యాండిల్ చేయడానికి అంటే అదే అసింక్రోనస్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి కాల్ బ్యాక్స్ ఉన్నాయి. అయితే ఎస్పెషలీ అంటే కాల్ బ్యాక్స్ కాదు, సారీ, అసింక్రోనస్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయాలంటే ముందు ఆ ఫంక్షన్స్ అసింక్రోనస్ అయి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ అసింక్రోనస్ ఫంక్షన్స్ కనుక అయి ఉంటే వాటిని మనము కాల్ బ్యాక్స్తో హ్యాండిల్ చేయవచ్చు. దట్ ఈస్ వన్ వే. అసింక్రోనస్ ఫంక్షన్స్ని కాల్ బ్యాక్స్తో హ్యాండిల్ చేయవచ్చు. ఓకే, సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఈ సెట్ టైమ్ అవుట్ తీసేస్తుంది fetch. Fetch is one asynchronous function. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏబిసిని క్లిక్ చేసినప్పుడు ఫెచ్ కాల్ అవుతుంది, దాని తర్వాత అలర్ట్ కాల్ అవుతుంది కదా. సో ఫెచ్ కాల్ అయిన తర్వాత ఇమీడియట్గా డేటా రాదు కదా. సో డేటా వచ్చిన తర్వాత మాత్రమే హలో డిస్ప్లే అవుతుందా, లేకపోతే హలో డిస్ప్లే అయిపోయిన తర్వాత డేటా ఎప్పుడు వస్తే ఆ డేటా అప్పుడు డాక్యుమెంట్లోకి వస్తుంది? నాకు క్వశ్చన్ అర్థమైందా మీకు అసలు? ఫస్ట్ హలో ప్రింట్ అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది, రైట్? హలో ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత నాకు వచ్చిన తర్వాత ప్రింట్ అవుతుంది, రైట్? వెరీ గుడ్. సో హలో ఈజ్ నాట్ వెయిటింగ్ టిల్ దిస్ కంప్లీట్స్ ఇట్స్ జాబ్. ఇది ఎవరు గొప్పతనం? హలో గొప్పతనమా, అంటే అలర్ట్ గొప్పతనమా, ఫెచ్ గొప్పతనమా? ఎందుకు ఫెచ్ గొప్పతనం సార్? ఇది అసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి. అయితే
కరెక్టే, మీ ఒపీనియన్ కరెక్టే. కానీ నేను ఇంకా మిమ్మల్ని క్లియర్ చేస్తున్నాను. ఫెచ్ కనుక ఒప్పుకోలేదు అనుకో, ఫెచ్ కనుక అసింక్రోనస్ ఫంక్షన్ కాకుండా ఫెచ్ కనుక సింక్రోనస్ ఫంక్షన్ అయి ఉంటుంటే అప్పుడు అలర్ట్ తర్వాత ప్రింట్ అవుద్ది. అలర్ట్ తర్వాతే ప్రింట్ అయ్యేది అవును కదా. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెచ్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు అలర్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అలర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, దాని తర్వాత నాకు డేటా వచ్చింది. సో మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు డేటా తర్వాత వచ్చింది, ఆ తర్వాత వచ్చిన డేటాని నేను ఎలాగా హ్యాండిల్ చేయాలి? అలా హ్యాండిల్ చేయడానికి మనకి కొన్ని వేస్ ఉన్నాయి. అందుకనే మనకి కాల్ బ్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కాల్ బ్యాక్ రాసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది? ఆ డేటా వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే, సరే ఇక్కడ ఫంక్షన్ పెడితే అది ఎప్పుడు అలాగే వెయిట్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్ because of callback function, that is because of fetch will call this callback function in the definition of the fetch. Fetch లో ఉండదు callback, కానీ చెప్తున్నాను. సెట్ టైమ్ అవుట్ లో కూడా అంతే. సెట్ టైమ్ అవుట్ ఆఫ్ ఫంక్షన్ అంటే 3000 అంటే ఆ ఫంక్షన్ అనేది ఫస్ట్ పారామీటర్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఆ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? 3000 సెకండ్స్ తర్వాత కాల్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ డెఫినేషన్ ఉంది కదా, సెట్ టైమ్ అవుట్ ఎవరో డిఫైన్ చేసి ఉంటాడు కదా. ఆ డెఫినేషన్ లో ఈ పాస్ చేసిన ఫంక్షన్ 3 సెకండ్స్ తర్వాత కాల్ అయ్యేటట్టు పెట్టుకున్నాడు వాడు. అంతేగాని కాల్ బ్యాక్ ని మనం పాస్ చేసినంత మాత్రాన అది ఎప్పుడు డేటా వచ్చిన తర్వాత కాల్ అవుతుంది అనే రూల్ ఏం లేదు. అది ఆటోమేటిక్ అసింక్రోనస్ ఫంక్షన్ అయిపోతుంది అనే రూల్ కూడా లేదు. కాకపోతే కాల్ బ్యాక్స్ ని మనం పాస్ చేయడం ద్వారా ఫంక్షన్ కి, అదే ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ ఇస్తున్నాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనేది ఆ మెయిన్ ఫంక్షన్ డిసైడ్ చేసుకుంది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కాల్ బ్యాక్ ఉండుంటే, ఫెచ్ ఆఫ్ అనగానే కాల్ బ్యాక్ ఉండుంటే ఏం పరిస్థితి? ఈ కాల్ బ్యాక్ ని ఫెచ్ డేటా వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేది. కాబట్టి సమ్మన్ ఈజ్ ఆఫ్ కోర్స్ నాకేం పర్లేదు మీరు వెళ్ళిపోండి, సమ్మన్ ఈజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ మీ అన్నట్టు అన్నమాట. ఓకే, నా కోసం ఎవరో వస్తారు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో 4 సైకిల్స్, 4 సైకిల్స్ ఉన్నాయి. 4 పిల్లలకి 4 సైకిల్స్ ఉన్నాయి. ఒకటి సైకిల్ పంచర్ అయింది. ఇప్పుడు 3 వెయిట్ చేయాలా? వెయిట్ చేయని అవసరం లేదా? ఇప్పుడు వెయిట్ చేస్తే వాళ్ళందరూ చాలా గొప్ప ఫ్రెండ్స్ అనమాట. వెయిట్ చేయకపోతే ఆ పంచర్ అయినాడు గొప్పడు అనమాట. అరే నా గురించి మీరెందుకు వెయిట్ చేస్తారు, నాన్న వస్తారు, నాన్న నన్ను తీసుకెళ్తారు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అప్పుడు సో సమ్మన్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్, సమ్మన్ ఈజ్ దేర్ ఫర్ హిమ్. అదే ఈ పర్టిక్యులర్ కాల్ బ్యాక్ అన్నమాట. సో కాల్ బ్యాక్ విల్ వెయిట్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళదు కదా కోడ్, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి రన్ చేయదు, బ్యాక్ వెళ్ళి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయదు కదా. మరి అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ కాల్ బ్యాక్స్ అనేవి మెమరీలో వెయిట్ చేస్తూ ఉంటాయి. వచ్చిన డేటాని ఆ కాల్ బ్యాక్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేస్తాయి. సో కాల్ బ్యాక్స్ విల్ బి దేర్ ఇన్ ద మెమరీ ఫర్ షూర్. ఓకే, అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ని అంటే ఈ అసింక్రోనస్ మెకానిజంని బెటర్గా చేయడానికి కాల్ బ్యాక్స్ అనేవి కొంతవరకు బాగానే పనిచేసినాయి. ఈ రోజుకి కూడా మనం కాల్ బ్యాక్సే వాడతాం. కాల్ బ్యాక్స్ నుంచి మనం ఏమీ దూరం వెళ్ళిపోలేదు. కాల్ బ్యాక్స్ ఆర్ దేర్ అండ్ దే విల్ బి దేర్ ఫర్ ఎవర్, నో డౌట్. అయితే ఇంకో బెటర్ మెకానిజం వచ్చిందనమాట. ముందు మనము కాల్ బ్యాక్ మెకానిజంని అర్థం చేసుకుందాం. ఓకే, చలో నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను. ఫంక్షన్ యాడ్ ఆఫ్. So what does it do is it will take 2 numbers a comma b and it will return a plus b. So this is a regular function where res is equal to add of
సో ఆర్ఈఎస్ లోపల ద రిజల్ట్ ఉంటుంది, ఆ రిజల్ట్ ని డిస్ప్లే చేస్తుంది. కానీ దిస్ ఈస్ నాట్ దట్ గుడ్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్? ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ద సింగిల్ లైన్. ఇప్పుడు ఇందాక రేణుక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏం జరిగింది మనకి? రేణుక ఎగ్జాంపుల్లో ఏం జరిగింది అంటే అన్ని కలిపి ఒకటే లైన్ లో రాయమన్నాడు అన్నమాట. సో వాట్ ఎవర్ ద డేటా హ్యాండ్లింగ్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ వన్ లైన్, సింగిల్ లైన్ లో రాయమని చెప్పాడు. అట్లా మనం ఏమైనా చేయొచ్చా దీన్ని అంటే? యా, ఇప్పుడు చూడండి, చూపిస్తాను. I would like to comment out all these things. So ఎట్లా రాస్తున్నానో చూడండి. ఫంక్షన్ సమ్ ఆఫ్, లేదా యాడ్ అనే పెడతాను, యాడ్ ఆఫ్ ఏ కామా బి కామా ఇంకొక ఫంక్షన్, సారీ కామా సిబి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని కూడా యాక్సెస్ చేస్తాం. చూడండి, మీరు అంత ఈజీగా అర్థమైపోతుంది. వేర్ z is equal to a plus b. Instead of returning something, I'll call that cb. cb will be a function annamata. Ikkada cb should be a function which will call inside this function. So ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మన ఫంక్షన్ డెఫినేషన్ యాడ్ ఆఫ్ 12, 23, function which will take the result and print the result అనే ఒక ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఇచ్చింది. సో ఈ ఫంక్షన్ డెఫినేషన్ విల్ బి నౌ పాస్ టు cd and this function will be called inside the cd, sorry inside the add function. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, నాకు ఫంక్షన్ కాల్ అండ్ ఆ ఫంక్షన్ ని ఆ రెస్పాన్స్ హ్యాండిల్ చేసే కోడ్ అంతా కూడా ఒకటే లైన్ లో ఉంది. ఇవి రెండు లైన్లలో లేవు, ఒకటే లైన్ లో ఉంది. ఇక్కడ ఇన్ఫాక్ట్ మీకు ఇక్కడ ఎక్కువ లైన్లు కనపడుతున్నాయంటే నేను దీన్ని కూడా తీసేస్తాను. నేను ఇలా కోడ్ రాసుకోవచ్చు. ఐ కెన్ రైట్ ద కోడ్ లైక్ దిస్. సో దిస్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్ అన్నమాట. ఇది కాల్ బ్యాక్ వే. దిస్ ఈస్ వాట్ కాల్డ్ కాల్ బ్యాక్ వే. కాల్ బ్యాక్ ని మనము ఎంతసేపు అసింక్రోనస్ ఫంక్షన్స్ టర్మినాలజీలోనే అర్థం చేసుకోవాలన్న రూల్ లేదు. కాల్ బ్యాక్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ హ్యాండ్లింగ్ ద రెస్పాన్స్. ఆర్ నార్మల్ ఫంక్షన్స్ ని ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేసే, బెటర్ గా రాసే వే కోసం కాల్ బ్యాక్స్ ని వాడొచ్చు మనం. కాల్ బ్యాక్స్ ఆర్ దేర్ ఫర్ దట్. అర్థమవుతుందా? యా. సో దిస్ ఈస్ హౌ కాల్ బ్యాక్స్ కెన్ బి యూజ్డ్. కాల్ బ్యాక్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఇప్పుడు ఈ కాల్ బ్యాక్స్ లో రిజల్ట్ అంతా ఎక్కడ మనం హ్యాండిల్ చేస్తున్నాము? సేమ్ ఫంక్షన్ కాల్ లోనే హ్యాండిల్ చేస్తున్నాం, ఇక్కడ హ్యాండిల్ చేస్తాం. సో దీనికి ఇంకొక బెటర్ వే ఇచ్చాడండి. వాట్ ఈస్ ద బెటర్ వే? బాబు నువ్వు ఇలా రాయకు, దీని పక్కన ఒక దెన్ పెట్టి రాసుకో అని అంటుంది. కానీ అట్లా దెన్ పెట్టి రాయాలి అని అంటే, దిస్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ద రెస్పాన్స్ యాజ్ అ ప్రామిస్, నాట్ యాజ్ ద, ఐ మీన్ నాట్ డైరెక్ట్లీ. ఇట్ షుడ్ గివ్ అ ప్రామిస్ అన్నమాట. సో దాన్ని ఎట్లా ఇస్తాము అని అంటే, ఏంటి ప్రామిస్ అని చెప్తాను. ప్రామిస్ గా కనుక ఇస్తే అప్పుడు ఇంకా బెటర్ గా ఎట్లా హ్యాండిల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన డౌట్ అండి, ఇక్కడ మీరు యాడ్ నుంచి ఇక్కడ 12, 23 అండ్ 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నారు యాడ్ అనే ఫంక్షన్ కి. సో ఏలోకి 12, బిలోకి 23, సిబిలోకి ఫంక్షన్ డెఫినేషన్ పోద్ది సిబిలోకి.
సో ఇక్కడ మీరు సిబి ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఈ అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఏబి వాల్యూ ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేస్తాయా ఈ డెఫినేషన్లోకి? ఫస్ట్ ఇది ఏ ప్లస్ బి కదా, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది కదా. సిబి కాల్ అయ్యే ముందే నీకు ఏ ప్లస్ బి ఫస్ట్ క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. ఓకే ఓకే ఓకే. సో ఏ ప్లస్ బి ఎంత? 1223. ఓకే 35 కదా. సో 35. అప్పుడు ఇది ఎలా మారుతుంది? సిబి ఆఫ్ 35. సో ఇది రిటర్న్ చేస్తుంది 35 రిటర్న్ చేస్తుంది మళ్ళీ వెనక్కి. మళ్ళీ చెప్పండి. ఈ 35 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ ఆర్ఎన్ఏ ఫంక్షన్ కి వాల్యూ రిటర్న్ చేస్తుంది ఈ ఆర్ఈఎస్ లోకి. ఎస్, అంతేగాని ఏ ప్లస్ బి ఏలు బిలు పాస్ అవ్వట్లేదు అక్కడ. ఓహో ఓకే 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 అర్థమైంది. యా 4 రోజులు పడుతుంది ఇప్పుడు వరకు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి. ఓకే, అంటే చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఫంక్షన్ డెఫినేషన్ ఆడ పాస్ చేస్తున్నారు, అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సిబి అనే ఫంక్షన్కి ఎలా వస్తాయి అబ్బా అని డౌట్ ఉండే ఇప్పుడు దాకా. మరి అదే కదా, ఎట్లా వస్తాయి, ఎట్లా రావు. ఏ ప్లస్ బి ముందు క్యాలిక్యులేట్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఒక్క నిమిషం ఇక్కడ ప్రామిస్ చెప్పేయాలి, నేను చెప్పేస్తే అవ్వచ్చు. దీన్ని ఇంకొక బెటర్ వేలో రాయొచ్చు అనేది నా పాయింట్. అంతే. ఆ బెటర్ వే ఏంటి అని అంటే ప్రామిసెస్ ఎట్లా రాస్తానో చూడండి. ఇప్పుడు సేమ్ ఫంక్షన్ ని ఇక్కడ కాల్ బ్యాక్ పాస్ చేసుకునే ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ రిటర్నింగ్ ఎ ప్రామిస్ డాట్ రిజాల్వ్. అంటే ఇది ఏం జరుగుతుందంటే ప్రామిస్ అనే ఆబ్జెక్ట్ లో రిజాల్వ్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే ఒక ప్రామిస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఒక ప్రామిస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఏ ఫంక్షన్స్ అయితే ప్రామిస్ ని క్రియేట్ చేసి ఇస్తాయో వాటిని మనం ఇలా హ్యాండిల్ చేసుకోవచ్చు. యాడ్ 12,23 డాట్ దెన్. ఇక్కడ కూడా జరుగుతుంది అదే, ఇక్కడ ఇదే కాల్ బ్యాక్. కాకపోతే ఈ కాల్ బ్యాక్ నేను బయట రాస్తున్నా, ఈ ఫంక్షన్ కాల్ లో రాయట్లా, కాల్ బ్యాక్ ని బయట రాసుకుంటున్నాను. సో దిస్ దెన్ విల్ వెయిట్ టిల్ దిస్ ఫంక్షన్ రిటర్న్ ద ప్రామిస్. ఒకసారి ఎప్పుడైతే ప్రామిస్ ని ఇది రిటర్న్ చేసిందో అప్పుడు దెన్ లో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దెన్ లో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ దెన్ లోకి ఈ 12 + 23 అంటే ఈ ఏ ప్లస్ బి అంటే 35 అనేది ఈ ఫంక్షన్ లో ఒక రెస్పాన్స్ గా పాస్ అవుతుంది, ఇక్కడికి పాస్ అవుతుంది. సో ఒకవేళ ఒక ఫంక్షన్ ఎనీ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా ఒక ప్రామిస్ ని కనుక రిటర్న్ చేస్తే ఎనీ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ ఎ ప్రామిస్, ఎనీ ఫంక్షన్ విచ్ రిటర్న్ ఎ ప్రామిస్ should be handled in them, should be handled in them. సో ఈ రిటర్న్ చేసేటప్పుడు ప్రామిస్ తో పాటు ఇంకా నాకు ఏదైనా వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ ని ఈ ఫంక్షన్ కి డైరెక్ట్ గా పాస్ చేస్తుంది, పాస్ అవుతుంది ఆర్ఈఎస్ లో. భాష అర్థమైందా ఇది? అర్థమైంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ మళ్ళీ ఇంకొక ప్రామిస్ ని రిటర్న్ చేసింది, రిటర్న్ చేయొచ్చు కదా ఈ ఫంక్షన్. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ మళ్ళీ ఇంకొక ప్రామిస్ ని రిటర్న్ చేస్తే దాన్ని నేను నెక్స్ట్ మంచిగా ఇంకొక దెన్ లో రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి,
unexpected identifier line number 6. Function spelling. So what is the output? I got 350. ఎందుకు 350? ఇది 35 into 10, that is equal to 350. సో ఇక్కడ ఇది ఒక ప్రామిస్ రిటర్న్ చేసింది, దాన్ని నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాను. ఇట్లా మనము ప్రామిసెస్ని హ్యాండిల్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా ప్రామిస్ డాట్ రిజాల్వ్ అని ఇలాగే రాయాల్సిన పని లేదు సార్. ఇక్కడ వరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయకండి, డోంట్ ఎక్స్టెండ్ ఇట్ ఎనీథింగ్. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు ఆ కోడ్ రాసి చూపించాను అని అంటే మీరు మొత్తానికి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రామిస్ డాట్ రిజాల్వ్ అని నేను పెట్టకుండా నేను ఏం చేస్తానంటే var p is equal to new promise of అని చెప్పి దీంట్లో ఒక ఫంక్షన్ ఉంటే దాంట్లో రిజాల్వ్ రిజెక్ట్ అని 2 ఫంక్షన్స్ని పాస్ చేయొచ్చు. సో ఇక్కడ రిజాల్వ్ ఆఫ్ a ప్లస్ b అని అనొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు మనము దీన్ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రామిస్ డాట్ రిజాల్వ్ మెథడ్ వాడకుండా నేను సపరేట్గా ప్రామిస్ని క్రియేట్ చేసుకుని దాన్ని రిటర్న్ చేస్తున్నాను. అయ్యో అవుట్పుట్ విల్ బి ది సేమ్. ఇంతకు ముందు చేసినట్టే, ఇది మీకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది మాన్యువల్గా మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసుకోవడం ప్రామిసెస్ని. అదే డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే ప్రామిస్ డాట్ రిజాల్వ్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇదంతా ఇప్పుడు అందుకనే ఇది చెప్పకుండా నేను ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు ఏదో ఉంటుందని తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు థింక్ ఎనీథింగ్. ఇట్లా కోడ్ రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు కోడ్ రాయడానికి ట్రై చేయండి. సో యూ విల్ గెట్ ద మెచ్యూరిటీ అవుట్ ఆఫ్ ఇట్. యు గాట్ ఇట్? ఓకే భాష? అర్థమైందండి. సో మీరు ఒకసారి ఇది రాయండి. నేను మళ్ళీ రేపు కాదు ఎల్లుండి మళ్ళీ నేను క్లాస్లో మీకు ప్రామిసెస్ నేను ఏది అజాక్స్ కాల్స్తో పాటు మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. కానీ ఇది ముందైతే మీరు వినండి, మళ్ళీ ఇంకొకసారి మీరు అండ్ ఈ రకంగా మెథడ్స్ని రాయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు రేపు ఒక్కసారి ఈ 2 రోజుల్లో ఒకసారి కూర్చుని ఆ రౌటింగ్ గురించి నేను అడిగినవన్నీ ఒకసారి చదివితే నెక్స్ట్ ఐ విల్ బి కంటిన్యూయింగ్. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.